అదిగో అక్కొస్తుంది. అక్క, రాజు ఎందుకొచ్చావురా? నువ్వు మొట్టమొదటిసారి నాకు ఎదురు చెప్పి వెళ్ళావు. పైగా నా మీదే అరిచి మరీ నా నోరు మూయించావు. మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చావు? మా పెద్దయ్య ఏమి అనరన్న ధైర్యంతో వచ్చాను పెద్దయ్య. ఒరేయ్, నువ్వు మాటలతో నన్ను మాయ చేయకురా. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. కోపం వస్తే కొట్టండి పెద్దయ్య. మీ చల్లని నీడలో, మీ సేవలో ఎప్పటికీ ఉండే అదృష్టం నాకిస్తే చాలు పెద్దయ్య. ఎంత వయసురా నీది? ఇంత పెద్ద మనసు నీకెలా వచ్చిందిరా? మిమ్మల్ని చూసే పెద్దయ్య, మనిషి అంటే మీలా ఉండాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా రిలీఫ్గా ఉందిరా. గుండెల్లోంచి పెద్ద భారం దిగిపోయినట్టుగా ఉంది. నేనెవరి కోసం అయితే అరెస్ట్ అయ్యానో, ఎవరి పేరైతే బయటికి రాకూడదని కోరుకున్నానో ఆ అమ్మాయి గారే ఇవాళ ఎంతో రిస్క్ తీసుకుని నన్ను విడిపించారు పెద్దయ్య. అరే, రాజు వచ్చేసాడా? ఐఎమ్ సో హ్యాపీ. పెద్దయ్య, ఆ యాక్సిడెంట్ అయిన వాడికి అసలు దెబ్బలే తగలలేదు. వాడే కావాలని వచ్చి అమ్మాయి గారి కారు మీద పడి నాటకం ఆడాడు. ఎందుకో ఎందుకో ఏంటో తెలుసుకుంటాను పెద్దయ్య. అమ్మాయి గారి వెనుక ఎవరో కుట్ర చేస్తున్నారు. ఎవడ్రా వాడు? నీకెవరి మీద అనుమానం ఉంటే చెప్పు. నువ్వు అనుమానించావంటే దాంట్లో తప్పకుండా నిజం ఉంటుంది. వాడు ఎలాంటి వాడైనా సరే గంటలో అరెస్ట్ చేస్తాను. చెప్తాను పెద్దయ్య, పూర్తి సాక్ష్యాలు సంపాదించి మీ కాళ్ళ మీద పడేస్తాను. అప్పుడు మీరే శిక్ష అయినా వేయండి. ఇప్పుడు మాత్రం అమ్మాయి గారు నన్ను విడిపించడం కోసం యాక్సిడెంట్ అయిన వ్యక్తిని వెతికి పట్టుకొని తీసుకొచ్చి పోలీసులకి అప్పగించారు. ప్రాబ్లం సాల్వ్ అయిందిగా? రాజు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఎంత పని చేశారు అమ్మాయి గారు? మీరేంటి నా కాళ్ళకు నమస్కారం చేయడం ఏంటి? ఆపు, ఇంకేం మాట్లాడుకో. ఇంకా నిన్ను నువ్వు తక్కువ చేసుకుని మాట్లాడుకో. నువ్విప్పుడు మా అందరికీ అందనంత ఎత్తులో కనిపిస్తున్నావు. ఒకరి తరఫున ఒకరు జైలుకెందుకు వెళ్తారు? నాకోసం నువ్వెళ్ళావు. పదే పదే నేనేదో చేసి విడిపించానని అనుకో. నువ్వు చేసిన దాని ముందు నేను చేసిందంతా. అయ్యో, మీరు నన్ను తిడితేనే బాగుంటుంది అమ్మాయి గారు. ఇలా పొగిడితే నేను తట్టుకోలేను. ఇందులో నాకు
ఏ తప్పు కనిపించడం లేదు రాజు. నువ్వు నాకు విద్య నేర్పుతున్న గురువు. గురుదక్షిణగా నేను నీకేమీ ఇవ్వలేక ఈ రూపంలో చెల్లించుకుంటున్నాను. నా కోసం నువ్వు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించావు. నీ కుటుంబం గురించి కాకుండా మా కుటుంబం శ్రేయస్సు కోరుకున్నావు. నీ మంచి మనసుకు నమస్కారం చేస్తున్నాను. అమ్మాయి గారు, మీరేనా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నన్ను రైస్ పీస్ అని పిలిచే మీరేనా గురువు అంటున్నారు? అవును, నువ్వు ఇవాల్టి నుంచి పొత్తి రైస్ పీస్వి కాదు. ఓహో, ఇంకో కొత్త తిట్టు కనిపెట్టారా? అవును, నువ్వు రైస్ పీస్వి కాదు నూకరాజు, రైస్ పీస్ కింగ్వి. ఫోన్లేండి, ఇవాళకి నా పేరుని యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేశారు. ఏంట్రా తమ్ముడు, ఏం జరుగుతుంది? ఇన్నాళ్ళు పని చేసినందుకు జీతం తీసుకుంటూనే ఉన్నాడు. ఆ అవసరం ఈ అవసరం అని చెప్పి సాయం పొందుతూనే ఉన్నాడు. ఒక పనివాడి కాళ్ళకి నమస్కారం చేయడమేంటి? నాకు సంస్కారం ఉంది కాబట్టి. ఇది రాజులో నేను చూసిన సంస్కారానికి చేసిన నమస్కారం. ఆ విషయం వదిలేయాక రాజు, మీ వాళ్ళు నీ గురించి ఎంతో బెంగ పెట్టుకుని ఉంటారు. వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళకి కనపడు. వెళ్ళు. అలాగే పెద్దయ్య, వెళ్ళొస్తాను అమ్మాయి గారు. పింకీ బాయ్. మీ అందరికీ నా మీద కోపంగా ఉందా? ఎందుకురయ్యా కోపం? ఒక ఆడపిల్ల మర్యాదను కాపాడినవు కాదేటి? నీకన్నా ప్రేమికుడైన కొడుకు ఎందరుకుంటారా? కానీ నేను మన వరాలకి సారీ చెప్పాలమ్మా. నా మూలంగా తాంబూలాల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయింది. నువ్వెంత బాధపడుంటావో నాకు అర్థమైంది. ఆ మల్లేస్ మీద దీనికి ఇంకా ఆశ సావనట్టుగా ఉంది. ఏమ్మా, బాధపడుతున్నావా? నువ్వు నాకు బాగుండడం ఒక్కటే కావాలన్నయ్యా. దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు, అది చాలు. అవును తమ్ముడు, నువ్వు మాతో ఉన్నప్పుడు నీ విలువేంటో తెలియలేదురా. 2 రోజులు కనపడకపోయేసరికి ఇల్లంతా బోసిపోయింది. పాపం ఐసు నీకోసం బెంగ పెట్టుకుని జ్వరం కూడా తెచ్చుకుందిరా. నాన్న, ఆ రోజు మీ చేత్తో ఈ ప్రైజ్ ఇచ్చారు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. ఇప్పుడు నా బర్త్డే చేయబోతున్నారు. మీరు పక్క నుండి కేక్ కట్ చేస్తారా? నాకు కేక్ తినిపిస్తారా? హ్యాపీ బర్త్డే అంటూ విషెస్ చెప్తారా? ఎందుకో ఇవన్నీ జరుగుతాయనిపిస్తోంది. ఆ క్షణాలు తలుచుకుంటేనే చాలా ఎక్సైటింగ్గా ఉంది. లైఫ్లో అంతకంటే సంతోషం నాకు ఇంకేమీ ఉండదు నాన్న. ఎవరి అజ్ఞాత వ్యక్తి నా ప్రతి బర్త్డేని గుర్తుపెట్టుకుని మరీ వచ్చి ఈ గ్రీటింగ్ కార్డ్స్ నాకు అందేలా చేసేది ఎవరది? ఆ వ్యక్తికి నాకు సంబంధం ఏంటి? ఎవరా శ్రేయోభిలాషి? అమ్మాయి గారు అన్ని ఎపిసోడ్లను పూర్తి ఉచితంగా చూడండి కేవలం Zee5లో.